నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఇంకా రగడ రాజకీయం చేస్తున్నాయా అంటే అవుననే సిచ్యువేషన్స్ మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమా పరిశ్రమ నుంచి దీనికి సంబంధించి రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్స్, దానికి బండ్ల గణేష్ ఇచ్చిన రిప్లై, దానికి మళ్ళా ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్, దానికి నాగబాబు గారు ఇచ్చిన రిప్లై, ఇప్పుడు ఆర్జీవి గారు కూడా ఎంటర్ అవ్వడము, అలాగే రాహుల్ రమేష్ అటు పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి ఆయన వివరణ కోరడము. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్స్ కి సంబంధించి సినిమా ఇండస్ట్రీ రెండుగా ఏమన్నా చీలిపోయిందా? ఒకరు పవన్ కళ్యాణ్ వర్గం, ఇంకొకరు ప్రకాష్ రాజ్ వర్గం అన్నట్టుగా నడుస్తుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సార్. ప్రశ్నించొద్దు అనేది ఒకరు, ప్రశ్నించకుండా ఉంటే కరెక్ట్ అనేది ఒకరు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు నలుగురు రెస్పాండ్ అవ్వడము, ఒకరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా, ఇంకొకరు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు వ్యతిరేకంగా, మరి దానికి సంబంధించి చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ ప్రకాష్ రాజ్ గారికి కౌంటర్ ఇవ్వడము, ఇలా జరుగుతూ ఉంది. సినిమా ఇండస్ట్రీ ఈ విషయానికి సంబంధించిన రెండుగా చీలిపోయిందా? స్పష్టమైన విభజన రేఖ అయితే కనిపిస్తోందండి. అంటే ఈ ప్రకాష్ రాజ్ గారి వివాదం ఇవాల్టిది కాదు. ప్రకాష్ రాజ్ గారు గతంలో ఆయన్ని బ్యాన్ చేసినప్పుడు, ఆయన మీద బ్యాన్ విధించినప్పుడు ఆయన మా ఎదుట చేసినటువంటి ఆందోళన కావచ్చు, నిరాహార దీక్ష లాంటివి చేశారు ఆయన. ఆ తర్వాత చాలామంది పరిశ్రమలో అందరికీ, పెద్దవాళ్ళందరికీ తెలుసు, పరిశ్రమలో బహిరంగ రహస్యమే, అరవింద్ గారు చాలామంది పెద్ద నిర్మాతలతో ప్రకాష్ రాజ్ గారిని అసలు తీసుకోవద్దండి అని చెప్పి అరవింద్ గారు ఆయన ఫోన్ కాల్ ద్వారానే కాదు, కొన్ని ఆఫీసులకి ఆయన ఎదురెళ్ళి, పెద్ద ప్రొడక్షన్ ఆఫీసులకి అరవింద్ గారే వెళ్ళి, అంటే అంత క్రితం డేట్లు ఇచ్చి రాకుండా ఎగ్గొట్టి ఇట్లాంటివన్నీ చేయటం మూలాన అరవింద్ గారు చాలా విసిగిపోయి, అరవింద్ గారు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ప్రకాష్ రాజ్ గారి మీద ఒక తెలియనటువంటి ఒక అనధికారిక బ్యాను పరిశ్రమ విధించింది. అయితే మీకు ఒకానొక సమయంలో త్రివిక్రమ్ గారు, కృష్ణవంశీ గారు, గుణశేఖర్ గారు, ఇట్లా 5 దర్శకులు, సీను ఇట్లా ఇలా వగైరా వగైరా అని అనుకుంటే వీళ్ళ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు లేకుండా వీళ్ళు సినిమా తీసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. అనూహ్యంగా తర్వాత జల్సా సినిమాలో పాత్రకి త్రివిక్రమ్ గారు నాకు ప్రకాష్ రాజ్ గారే కావాలని పట్టుపట్టడం, అరవింద్ గారు ప్రకాష్ రాజ్ గారు కోరిన పారితోషికాన్ని ఇచ్చి ప్రకాష్ రాజ్ గారిని తీసుకోవడం పరిశ్రమలో చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. విమర్శలు వెల్లువెత్తాయి అరవింద్ గారి మీద ఆ సమయంలో. ఎందుకంటే మీరు వచ్చి మా అందరికీ ప్రకాష్ రాజ్ గారిని తీసుకోవద్దని చెప్పి ప్రకాష్ రాజ్ గారిని ఇప్పుడు మీరే తీసుకున్నారు మీ సినిమా కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాత ఏమైందంటే మనం ఎవరు ఊహించినటువంటి ఒక విషయం ఏంటంటే, తొలినాళ్ల నుంచి, అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయపరమైన నిర్ణయం తీసుకుని ఆయన ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి, ప్రకాష్ రాజ్ గారి భావజాలానికి అసలు పసుగదన్న విషయం మనకు అర్థమైపోయేది. అవును. ప్రకాష్ రాజ్ గారు మనందరికీ తెలుసు, ఆయన ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఏదైందో దీనికి ఆయన వ్యతిరేకంగా గౌరీ లంకేష్ గారి హత్య ఏదైతే ఉందో, కర్ణాటకలో జరిగిన సుప్రసిద్ధ లంకేష్ పత్రిక అధినేత్రి గౌరీ లంకేష్ గారి హత్య దగ్గర నుంచి ఆయన తన చాలా పెద్ద ఎత్తున ఆయన వినిపించడం జరుగుతూ వచ్చింది. ఆయన చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆయన బెంగళూరులో ఉంటారని అనుకుంటారు కానీ ఆయన హైదరాబాద్లో నివసిస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు ఇక్కడే ఉంటున్నారు. ఆయన అవసరమైతే బెంగళూరుకి వెళ్ళి వస్తున్నారు. ఆయన హైదరాబాద్లోనే నివాసం. ఈ నేపథ్యంలో ఏంటంటే, బండ్ల గణేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, నువ్వెవడు అని ప్రకాష్ రాజ్ గారిని అడిగినప్పుడు ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక భారతీయ పౌరుడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది ప్రతి ఒక్కరికి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను అనుసరించి ఆయన మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత మీరు సహేతుకంగా, నిర్మాణాత్మకంగా మీరు విమర్శించవచ్చు. బండ్ల గణేష్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. సరే, పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్రశ్నిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే విమర్శిస్తున్నారు అని అనుకుందాం కాసేపు. దీనికంటే ముందు కొంచెం ముందుకు వెళితే, మా ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నేపథ్యంలో మీకు చిరంజీవి గారి కుటుంబం నుంచి కావచ్చు, చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ వాళ్ళు నామినేట్ చేసింది వాళ్ళు ప్రకాష్ రాజ్ గారిని. ఆ సభలో బండ్ల గణేష్ గారు ప్రకాష్ రాజ్ గారిని పొగిడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే వాళ్ళు సుస్వాగతం దగ్గర నుంచి వాళ్ళు ప్రయాణం కొనసాగింది కాబట్టి సుస్వాగతం దగ్గర నుంచి, సుస్వాగతం నాటికి బండ్ల గణేష్ గారు ఎక్కడున్నారు, సుస్వాగతం నాటికి ప్రకాష్ రాజ్ గారు ఎక్కడున్నారో మనం చూసుకుంటే, సరే ప్రతి మనిషి ఎదగకూడదని లేదు, ఎదిగే క్రమంలో ప్రతి ఒక్కరు చాలా గొప్ప స్థాయికి ఎదగాలని మనం కోరుకోవాలి. బండ్ల గణేష్ గారు అలా ఉత్తమాభిరుచి గల నిర్మాతగానే ఎదిగారు, మంచి సినిమాలు తీశారు, ఎవరికి ఇక్కడ ఏ విధమైన ఆక్షేపణలు దానికి లేవు. ఆ సమయంలో మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ గారిని ముందు వరుసలో ఉంచి
వాళ్ళు చేసినటువంటి పోరాటం కావచ్చు. అంత క్రితం కానీ ఆ తర్వాత ఇప్పుడు ఇంకా జరిగితే అంత క్రితం జరిగినటువంటి మా ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఏ ఎన్నికలకి కూడా రానంత మంది వచ్చి మంచు విష్ణుకి అనుకూలంగా ఓటు వేశారన్న విషయం వాళ్ళందరినీ కొంతమంది అసలు మేము రాలేము అంటే 2 and 4 ఫ్లైట్ టికెట్స్ వేసి మరీ పిలిపించి మంచు విష్ణు చేసినటువంటి ఇది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ నిజంగా మంచు విష్ణు గారు ఆ రోజు ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయి, ప్రకటనలు ఏవైతున్నాయి, వాటన్నిటికీ ఆయన కట్టుబడి ఉన్నాడా, అవన్నీ నెరవేరాయి అన్నది వేరే విషయం. తర్వాత మాట్లాడుకుందాం వాటి గురించి. ఇంకొక విషయం ఏంటంటే సినిమా వేరు రాజకీయం వేరు అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పడం వకీల్ సాబ్ సినిమాలో ఈయన క్వశ్చన్ చేసిన తర్వాత కూడా ప్రకాష్ రాజ్ గారితో కలిసి వకీల్ సాబ్ సినిమాలో అవును కలిసి నటించారు, స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇవాళకి మనం వకీల్ సాబ్ చూస్తుంటే ప్రకాష్ రాజ్ గారు లేకపోతే ఎలా ఉండేది ఈ సినిమా అని అనిపిస్తుంది కాసేపు. ఏది పవన్ కళ్యాణ్ గారికి అపోనెంట్ లాయర్ గా ప్రకాష్ రాజ్ కాకపోతే ఎలా ఉంటుందని అనిపిస్తుంది. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారిని అర్థం చేసుకునేటటువంటి కోణంలోనే చాలా మంది కొంత అస్తవ్యస్తంగా అయిపోతారు, అయోమయానికి లోన్ అవుతారండి. ఆయన ఏంటంటే ఆయన ధర్మాగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు ఒక భారతీయ పౌరుడి. ఆయన ఏంటంటే ఇట్లాగే ఎందుకు జరుగుతుంది, ఇట్లాగే ఎందుకు జరగాలి, ఇట్లా ఎందుకు జరగదని నేను ప్రశ్నిస్తున్నాను, మీరు సమాధానం చెప్పండి అంటున్నాడు ఆయన. దానిని మనం అర్థం చేసుకోవాలి. ఒక ఇంటలెక్చువల్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ అర్థం చేసుకుని మనం దాన్ని తిప్పికొట్టాలంటే ఆ స్థాయిలోనే తిప్పికొట్టాలన్నమాట. ఆ స్థాయిలో తిప్పికొట్టకుండా నువ్వెవడో, నీకేం పని, నీ ఏం జరిగిన, నువ్వెందుకు వస్తున్నావు అంటే అతని భావ ప్రకటన, రాజ్యాంగం అతను కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను అతను వినియోగించి ఒక భారతీయ పౌరుడుగా అతను ప్రశ్నిస్తున్నాడు. దానికి మీరు కూడా మీకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకొని మీరు కూడా రాజ్యాంగబద్ధంగా మీకు ఉన్నటువంటి జ్ఞానంతో మీరు ఆ విమర్శకి ప్రతి విమర్శ మీరు చేయొచ్చు. కాకపోతే ఇక్కడ దిగజారిపోయి చేస్తున్నటువంటి విమర్శలు, పేర్లు అనవసరం, బండ్ల గణేష్ గారా, హేమ గారా, కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నాగబాబు గారు చేసినటువంటి ట్వీట్ అండి. ఆ ట్వీట్ చదివిన తర్వాత ఏమనిపిస్తుందంటే ఇప్పుడు నాగబాబు గారు ఎంత వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన ఎంఏ LLB అండి నాగబాబు గారు, LLB చేశారు. అట్లాగే వెల్ నాలెడ్జ్డ్ చాలా కొద్ది మందికి తెలుసు. వెరీ నాలెడ్జబుల్ పర్సన్. దేని గురించి అయినా సాధికారికంగా సవిస్తారంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు అమెరికన్ హిస్టరీ అన్నాం అనుకోండి, అమెరికన్ హిస్టరీ గురించి ఆయన చెప్తాడు. అబ్రహాం లింకన్, నాట్ ఓన్లీ అబ్రహాం లింకన్, ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడి నుంచో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వస్తాడు. అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరెవరు ఏం చేశారు, ప్రెసిడెంట్ ఆ టైంలో ఇంత నాలెడ్జబుల్ పర్సన్ ఎవరు నాగబాబు గారు. నాగబాబు గారు చేసినటువంటి ట్వీట్లో నాకు 2 వాక్యాలు ఏమనిపించినాయంటే, నోరు మూసుకుని ఉండండి, ఒక పవన్ కళ్యాణ్ గారిని అడగొద్దు, ఆయన ఏం చేసినా మనం చూస్తూ ఉండాలి, లేకపోతే నోరు మూసుకుని ఉండాలి, ఇలాంటి వ్యాఖ్యానాలు కనిపించినాయి అక్కడ. అంటే మనం ఏంటి, ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనం ఏమన్నా ఎర్లీ 70s ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? మీడియా, ఎనీ మీడియా, నేను ఇక్కడ ఏమంటానంటే కువిమర్శలు కాసేపు పక్కన పెడదాం. కువిమర్శలు పక్కన పెట్టేసి జుగుప్సాకరంగా చేసేటటువంటి వ్యాఖ్యానాలు కాసేపు మనం కట్టుదప్పి మాట్లాడే మాటల్ని పక్కన పెట్టేసి సద్విమర్శను కూడా స్వీకరించేటటువంటి స్థాయి ఎందుకు కోల్పోతున్నారు? సద్విమర్శల్ని కూడా స్వీకరించి సద్విమర్శలకు సరైన విధంగా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఓపిక కానీ, సహనం కానీ, సంయమనం కానీ ఏవీ లేనటువంటి మానసిక స్థాయిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే RGV ఎంటర్ అయ్యారు, ఇప్పుడు అదొక రగడ. ఇప్పుడు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఏంటి డిఫర్ అయిపోయిందా ఏంటి కామెంట్స్ తోటి? అసలు చేసింది పొలిటికల్ వైజ్ లో, సినిమా వాళ్ళంతా ఎంటర్ అవ్వడంతో ఇప్పుడు ఇది ఇంకో కోణం, ఆధిపత్య పోరే. ఇప్పుడు ఆయన తెలంగాణలోకి ప్రవేశించాలని అనుకుంటున్నారు. భాజపా వాళ్ళు ఆయన తెలంగాణలోకి పంపించి తెలంగాణలో ఒక వాతావరణాన్ని సృష్టించమని పవన్ కళ్యాణ్ గారికి తెలియజెప్పారని చాలా మంది విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఆయన తెలంగాణలోకి వచ్చారు. ఆయన సభని ఏదైతే ఉందో ఆ సభకు అనుమతించేసి ఉంటే ఆయన మానాన ఆ సభ ఏదో జరిగేది, ఆ సభలో ఆయన ఏదో మాట్లాడుకునేవారు, ఆ సభ పూర్తి అయిపోయేది, ఎవరి దారిన ఎవరి మానాన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అనుమతి నిరాకరించడంతో ఇప్పుడు ఏంటంటే ఆయన చేస్తున్నటువంటి వీరంగం ఎట్లా ఉందంటే, ఇప్పుడు జగ్గారెడ్డితో వెళ్ళి సమావేశం అవడమో ఏదో అవుతోంది మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారితో. అయిపోయి ఇక్కడ మనం కలిసి ప్రయాణం చేద్దాం అనేటటువంటిది ఏదో ఒక చర్చ మొదలు పెడుతున్నారు. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయనేది కూడా చూడాలి మనం. అలాగే భారీ చేరికలు, ఒకటి జనసేనలో భారీ చేరికలు మొదలైనాయి. అందులో మరీ ముఖ్యంగా ఎవరు ఊహించినటువంటి చేరిక గడల శ్రీనివాసరావు గారి చేరిక.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో గడల్ శ్రీనివాసరావు గారు మొన్న ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం నుంచో ఖమ్మం నుంచో మొన్న కొత్తగూడెం అనుకుంటా కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయాల్సి ఉంది, చివరి నిమిషంలో ఆయనని కాదనన్నారని అక్కడి నుంచి స్తబ్దుగా ఉన్నారు. కోవిడ్ సమయంలో గడల్ శ్రీనివాసరావు గారు ఒక డాక్టర్గా హెల్త్ డైరెక్టర్గా అందించిన సేవలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఆయన పూర్వాశ్రమంలో చిరంజీవి గారి అభిమాని, అది వేరే విషయం. ఓకే, ఆ సేవా కార్యక్రమాల్లో రక్తదాన నేత్రదాన శిబిరాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అది వేరే విషయం. ఇప్పుడు ఆయన చేరడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. సామాజిక కోణం కూడా మనం ఇక్కడ ఒకసారి చూడాలి. ఇక్కడ స్థిరపడినటువంటి సీమాంధ్రంలో అత్యధికులు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు మనకి హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి జంట నగరాల పరిధిలో అనుకుందాం కాసేపు, కొన్ని నియోజకవర్గాల్లో 5-6 నియోజకవర్గాల పైగా జయాపజయాల్ని ప్రభావితం చేసేటటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఉంది. కాబట్టి ఏంటంటే అంత సులభంగా మనం తిప్పికొట్టేయలేనటువంటి విషయం ప్రవేశించడం. ఈ జనసేన పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన తెలంగాణలోకి వస్తే అంటే మీరు అనొచ్చు, గతంలో మరి కూకట్పల్లి నుంచి పోటీ చేశారు, ఖమ్మంలో పోటీ చేశారు, కనీస స్థాయిలో కూడా ఓట్లు రాలేదు అని అనొచ్చు. కానీ నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు విశ్లేషణలు మనం చూసాం. అది సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల నామకే వాస్తే మీరు ఏదో వచ్చాము వెళ్ళాము వీళ్ళు ఉంటారో ఉండరో సీరియస్నెస్ లేని పరిస్థితుల్లో మీకు ఆ రిజల్ట్స్. కూకట్పల్లిలో 40,000 ఓట్లు వచ్చాయన్న విషయం మనం ఇక్కడ విస్మరించకూడదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎటువైపు ఉంటుంది అనుకోవాలి. మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎటువైపు ఉంటుంది, అధికారం ఎటువైపు ఉంటుందో సినిమా పరిశ్రమ అటువైపు ఉంటుంది అన్నది చరిత్ర చెప్పిన సత్యం, మీరు నేను కాదు. ఎందుకంటే మనం గతంలో ఒకసారి నేను ఒక సంఘటన మీకు గుర్తు చేశాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2004 ఎన్నికల్లో పరిశ్రమ మొత్తం చంద్రబాబు నాయుడు గారి వెంట, యావత్ తెలుగు సినీ పరిశ్రమ మొత్తం చంద్రబాబు నాయుడు గారి వెంట నడిస్తే దాసనారాయణరావు గారు చిన్న చితక నటీనటుల్ని పిలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి రాకపోగా, ఎవరు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా రాదు అని నమ్మినటువంటి వాళ్ళు 2004 ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై యుద్ధ ప్రాతిపదికన పనిచేశారో వాళ్ళందరూ కూడా తెలుగు లలిత కళాతోరణం సాక్షిగా రాజశేఖర రెడ్డి గారిని సత్కరించి సన్మానించి, ఆయన ముందు వరుసలో మొదట ఆసీనులు అయితే స్వాగత గీతం అనార్కలి సినిమాలోని రాజశేఖర నీపై మోజు తీరలేదు, ఇటువంటి గీతాలు రాజశేఖర రెడ్డి గారు పడిపోయి నవ్వుకోవటం, దాసనారాయణరావు గారు సభాధ్యక్షత, ఇవన్నీ నాకు ఇంకా లేదు. ఎందుకంటే ఆ సభకు నేను కూడా వెళ్ళినటువంటి ఒక ప్రేక్షకుడిగా ఇవన్నీ అధికారం ఎటువైపు ఉంటే తెలుగు సినిమా పరిశ్రమ అటువైపు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు కామన్ గానే ఉంటుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు దారితీస్తుందని. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.